అందరికీ నమస్తే. నేను మీ సాయి శరణ్ మలయాళ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే ఇవాళ వచ్చేసి డేట్ 4th జూన్. సో 21st జూన్ నుంచి అయితే జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ అయితే షెడ్యూల్ చేయడం జరిగింది. సో ఈ చివరి 15 రోజులు మీరు ఎలా ప్రిపేర్ అయితే మీకంటూ ఒక మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయగలరో, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే డిస్కస్ చేస్తాను. లైక్ ఎలాంటి విషయాలను పట్టించుకోవాలి, ఎలాంటి విషయాలను వదిలేయాలి, ఇవన్నీ కూడా నేను ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో వితౌట్ టేకింగ్ మచ్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ నేను అందరికి చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే రిమెంబర్ యువర్ ఫ్యాంటసీస్. అంటే ఏంటి, అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, నెక్స్ట్ 4 years మీ లైఫ్ ఎలా ఉండాలని ఊహించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యాపీ డేస్ మూవీ చూసే ఉంటాం. సో హ్యాపీ డేస్ మూవీ చూసేసి లైక్ ఇంజనీరింగ్ ఆ రేంజ్లో ఉండాలని చెప్పేసి అనుకుంటాం ఖచ్చితంగా అనుకుంటాం. సో అలాగే లైక్ వేరే వేరే ఫ్యాంటసీస్ ఉంటాయి. సో బేసిక్గా నేను జేఈఈ అంటే నేను 12th స్టాండర్డ్ లాంగ్ టర్మ్ చేసేటప్పుడు నాకంటూ ఉన్న ఫ్యాంటసీస్ ఏంటంటే, నాకంటూ ఒక OnePlus మొబైల్ ఉండాలని చెప్పేసి ఒక ఫ్యాంటసీ ఉండేది. 10th క్లాస్ నుంచి ట్రై చేస్తున్నా OnePlus మొబైల్ కొనుక్కుందామని. మా డాడీ ఏమన్నారు, NIT IITలో సీట్ తెచ్చుకో, ఖచ్చితంగా ఒక మొబైల్ కొనిస్తా అని అన్నారు, OnePlus. సో 12th క్లాస్లో రాలేదు. ఒక సైడ్ ఏమో మొబైల్ రాలేదు, నా ఫ్యాంటసీస్ ఫుల్ఫిల్ కాలేదు. అండ్ ఇంకో ఫ్యాంటసీ ఏంటంటే, మంచి పెద్ద క్యాంపస్లో ఉండాలి, లైక్ రెస్ట్రిక్షన్స్ ఉండొద్దు, మార్నింగ్ 9 to 5 క్లాసెస్ ఉండొద్దు. లైక్ స్కూల్ నుంచి ఉండి లైక్ ఎగ్జాస్ట్ అయిపోయినా. అట్లా ఉండొద్దు నా లైఫ్ స్టైల్. లైక్ క్లాసెస్ కొంచెం ఉండాలి, లైక్ కొంచెం ఎక్కువ ఫ్రీ టైం నాకంటూ దొరకాలి. సో ఇలాంటివన్నీ కూడా NITs IITsలో కుదురుతుంది. సో ఇవన్నీ నా ఫ్యాంటసీ అనమాట. సో ఇవన్నీ తీరలేదని చెప్పేసి ఒక బాధ ఉండేది. సో దాట్స్ వాట్ పుష్డ్ మీ టు టేక్ లాంగ్ టర్మ్. అంటే ఇవే నన్ను మోటివేట్ చేశాయన్నమాట లాంగ్ టర్మ్ తీసుకోవడానికి. సో సేమ్ థింగ్ మీకంటూ కూడా కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి. అవన్నీ గుర్తు చేసుకో, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా ఉండాలి మీ లైఫ్ నెక్స్ట్ 4 years. సో ఈ నెక్స్ట్ 4 years మీరు చేసేదాన్ని బట్టి, మీ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేసుకునే దాన్ని బట్టి నెక్స్ట్ కెరీర్ లైఫ్ కూడా డిసైడ్ అవుతుంది. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. సో అవి ఖచ్చితంగా మీరు ఫ్యాంటసీస్ని గుర్తు చేసుకుంటే షూర్లీ అవైతే మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేస్తే ఎగ్జామ్ ప్రిపరేషన్కి. లాస్ట్ 15 days అనేది చాలా క్రూషియల్. ఈ 15 days గట్టా మీరు వేస్ట్ చేశారనుకోండి, లాస్ట్ 2 years నుంచి మీరు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, నో న్యూ టాపిక్స్ షుడ్ బి రివైజ్డ్. ఈ టైంలో కొత్త టాపిక్స్ ఏమైతే రివైజ్ చేయకండి, బికాస్ దానివల్ల అయితే ఉపయోగం ఉండదు. ట్రై టు ఇంప్రూవ్. ఆల్రెడీ నీకు వచ్చిన దాన్నే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సోల్జర్ ఒక వార్కి, యుద్ధానికి వెళ్ళే ముందు ఏం చేస్తాడు, అతని కత్తిని ఇంకా సానబెడతా ఉంటాడు. ఎందుకు? అది ఆల్రెడీ షార్ప్ ఉంటుంది, ఇంకా షార్ప్ చేయడానికి. సో సేమ్ థింగ్ అలాగే మీకు ఏవైతే చాప్టర్స్ స్ట్రాంగ్ ఉన్నారో, మోడరేట్గా ఉన్నారో, ఈ చాప్టర్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. ఈ వీక్గా ఉన్న చాప్టర్స్ ఐదర్ వదిలేయండి, అవసరం లేదనుకున్న చాప్టర్స్ కూడా వదిలేయండి, ట్రై చేయకండి. ఇవి ట్రై చేస్తే ఏమవుతుందంటే ఇవి రావు, అండ్ ఆల్రెడీ నేర్చుకునేవి కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డోంట్ ట్రై టు డూ దాట్. న్యూ టాపిక్స్ అయితే పక్కకు పడేయండి. ఆల్రెడీ వచ్చిన టాపిక్స్, కొంచెం వచ్చిన టాపిక్స్ ఇంకా పర్ఫెక్ట్ చేసేసుకోండి, అంతే. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో చాలామందికి మన తెలంగాణ ఏపీ మెయిన్గా, నేను కూడా అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి వచ్చా కాబట్టి చెప్తున్నా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయము. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చాలా గేమ్ చేంజర్. ఎప్పుడైతే ఈ సెషన్స్ అయితే పెరిగినాయో, సో లెవెల్ ఆఫ్ జేఈఈ మెయిన్స్ అయితే పడిపోయింది. సో దాట్స్ ఫర్ షూర్. ఎందుకంటే నేను ఒకటే సింగిల్ సెషన్ ఉన్నప్పుడు రాసా, సెషన్స్ 2 sessions per 1 year పెట్టినప్పుడు కూడా రాసా. సో నాకు ఆ డిఫరెన్స్ తెలుసు. సో ఇంకా ఈ సెషన్స్ పెరిగిన కొద్దీ లైక్ ఏమైందంటే జేఈఈ మెయిన్ లెవెల్ అయితే పడిపోయింది. సో బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ అయితే లైక్ 5 to 6 questions, ఆర్ అట్లీస్ట్ లైక్ మీ లక్ బాగుంటే ఇంకెక్కువ క్వశ్చన్స్ కూడా ఓల్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి డైరెక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రావచ్చు, లేకపోతే కొంచెం వాల్యూస్ చేంజ్ అయ్యి రావచ్చు. సో అలాంటప్పుడు మీకు లక్ కూడా ఉంటుంది. అలానే కాదు, ఒకవేళ జేఈఈ మెయిన్స్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది మీలో డెవలప్ అవుతుంది. అరే నేను జేఈఈ మెయిన్స్ ఫైనల్ క్వశ్చన్ సాల్వ్ చేశా అని చెప్పేసి. సో దిస్ విల్ ఆల్సో అగైన్ మోటివేట్ యూ. ఇది కూడా మిమ్మల్ని లాస్ట్ 20 days ప్రిపరేషన్కి మోటివేట్ చేస్తుంది. ఆల్రెడీ మీరు సాల్వ్ చేసినట్టయితే ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సాల్వ్ చేయనివి, అవి చేయండి. లేదు అవి కూడా అయిపోయినాయి అని అనుకుంటే అలాంటప్పుడు వేరే క్వశ్చన్ సాల్వ్ చేయండి. బట్ PYQs చేయని వాళ్ళు ఖచ్చితంగా PYQs చేసి వెళ్ళండి, అట్లీస్ట్ లాస్ట్ 5 to 6 years. ఓకే, ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్. చాలామందికి స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, హార్డ్ వర్క్ అంటే ఏంటి అని తెలుసు, బట్ దాన్ని వాళ్ళ ఎగ్జామ్ ప్రిపరేషన్లో, వాళ్ళ వర్క్స్లో ఇన్వాల్వ్ చేయలేకపోతారు. బేసిక్గా హార్డ్ వర్క్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం మ్యాథ్స్, పేజ్ 1 to పేజ్ లాస్ట్ వరకు అన్నీ చదువుకుంటూ వెళ్ళడం, దాన్ని హార్డ్ వర్క్ అంటారు. అదే స్మార్ట్ వర్క్ ఎలా ఉంటుంది తెలుసా,
ఎగ్జామ్ ఓరియంటెడ్ స్టడీ. ఎగ్జామ్కి ఏ విధంగా చదివితే నువ్వు ఎక్కువ స్కోర్ చేయగలుగుతావో ఆ విధంగా చదవడం దాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. అఫ్ కోర్స్ స్మార్ట్ వర్క్ విత్ హార్డ్ వర్క్ విల్ గివ్ యూ ద రిజల్ట్. బట్ ఇక్కడ ఎవరైతే స్మార్ట్ వర్క్ ఖచ్చితంగా యూజ్ చేస్తారో వాళ్ళ ప్రిపరేషన్లో ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఈ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అంటే ఈ 2 ways. ఒకటేమో లాస్ట్ ఫ్యూ ఇయర్ అనాలిసిస్ ప్రకారం ఏవి మంచి టాప్ చాప్టర్స్, ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ చాప్టర్స్ నుంచి కొంచెం తక్కువ వచ్చాయి, ఏ చాప్టర్ నుంచి చాలా తక్కువ వచ్చాయి, ఇలా డివైడ్ చేసి ఫస్ట్ ఎక్కువ వచ్చిన వాటిని ఫోకస్ చేసి తర్వాత మిడిల్లోవి తర్వాత లాస్ట్లోవి. ఎయిదర్ దిస్ ఆర్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి అకార్డింగ్ టు యూ, మీ పరంగా ఏవి నీకు స్ట్రాంగ్ సబ్జెక్ట్, ఏవి నీకు మోడరేట్ సబ్జెక్ట్, ఏవి నీకు వీక్ సబ్జెక్ట్స్, ఇలా 3 typesగా సెగ్రిగేట్ చేసుకొని ఫస్ట్ స్ట్రాంగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత మోడరేట్ కంప్లీట్ చేసుకొని ఇంకా టైం ఉంటే వీక్కి, లేకపోతే కొత్త టాపిక్స్ వద్దులే ఎందుకు డిమోటివేట్ అవ్వడం అనుకుంటే ఆ వీక్కి వదిలేయడం. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ స్టడీ. సో ఈ 2 మెథడ్స్లో ఏది యూజ్ చేసినా మీకైతే రిజల్ట్స్ అయితే వస్తుంది. నా సజెషన్ వచ్చేసి సెగ్రిగేట్ అకార్డింగ్ టు యూ 3 ways: స్ట్రాంగ్, మోడరేట్, వీక్. నీకంటూ ఈ చాప్టర్స్ ఏవి ఓవరాల్ చాప్టర్స్లో. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్. సో ఈ స్ట్రాంగ్, మోడరేట్, వీక్ ఎట్లా తెలుస్తుంది అంటే మాక్ టెస్ట్తోని. సో మళ్ళీ చెప్తున్నా, మన తెలంగాణ ఏపీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే అసలు టెస్ట్ల మీద అస్సలే ఫోకస్ చేయం. సో నేను అదే ప్లేస్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నా, ఎక్సెప్ట్ ఫ్యూ కాలేజెస్, మెజారిటీ కాలేజీలలో ఓఎంఆర్ షీట్ ఇస్తే డిజైన్ చేస్తాం ఓఎంఆర్ షీట్ మీద. మాక్ టెస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎగ్జామ్ నువ్వు రాసినప్పుడు పర్ఫెక్ట్గా 3 hours కూర్చొని నీకు అర్థమవుతుంది నీకు ఎక్కడ స్ట్రాంగ్ గ్రిప్ ఉంది, ఏ చాప్టర్స్ మీద, ఏ టాపిక్స్ మీద గ్రిప్ ఉంది, ఏ టాపిక్స్ మీద గ్రిప్ లేదు. ఇదంతా అర్థమైనప్పుడు ఏం చేస్తావు అంటే గ్రిప్ లేని వాటి మీద మిస్టేక్స్ చేసిన దాన్ని నువ్వు రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తావు నెక్స్ట్ ఎగ్జామ్కి, రైట్? సో మాక్ టెస్ట్ మనం సీరియస్గా రాస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ స్టడీ నేను స్మార్ట్ వర్క్ చెప్పాను కదా, అది చేయాలన్నా కూడా మాక్ టెస్ట్ ప్రాపర్గా రాయాలి. ఎందుకంటే స్ట్రాంగ్, మోడరేట్, వీక్ చాప్టర్స్ ఏంటి అని నీకు అర్థమవుతుంది. సో మాక్ టెస్ట్ ఈ లాస్ట్ 15 days ఎయిదర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. సో ఎవ్రీ ఆల్టర్నేట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అట్లా రాయండి. జస్ట్ రాసి స్కోర్ చెక్ చేసుకొని పక్కకు పడేయం కాదు, అసలు నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసావు, ఎందుకు మిస్టేక్ అయింది, కాన్సెప్షనల్ మిస్టేకా, ఫార్ములా మిస్టేకా, కాన్సెప్ట్ రాదా, గెస్ చేసావా, అసలు ఇవన్నీ కూడా చూసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంప్రూవ్ అవుతారు. సో ఎవరైతే పర్ఫెక్ట్గా మాక్ టెస్ట్ రాసి అనాలిసిస్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకైతే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మార్క్స్లో. అది ఫైనల్ ఎగ్జామ్లో కూడా చాలా 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 యూజ్ అవుతుంది. సో దాట్స్ వాట్. ఈ మాక్ టెస్ట్ కూడా అఫీషియల్ స్లాట్ టైమింగ్లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జామ్ వచ్చేసి 9 to 12 ఉంటుంది, ఒకటి 2 to 5, 2:30 to 5:30 ఉంటుంది కదా. సో ఒక రోజు 9 to 12 రాస్తే నెక్స్ట్ ఆల్టర్నేట్ డే అంటే ఎల్లుండి 12:30 to 5:30 రాయండి. ఎప్పటివరకు మీ హాల్ టికెట్ వచ్చే వరకు. మీ హాల్ టికెట్ వచ్చాక మీకు ఒక స్లాట్ టైం ఉంటుంది కదా, 9 to 12, 2:30 to 5:30. ఎగ్జాక్ట్ మీకు ఏ స్లాట్లో పడ్డదో ఆ స్లాట్లో రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో మీ మైండ్ని మీరు ట్రైన్ చేయాలి ఇప్పటి నుంచే. లైక్ ఎగ్జామ్కి 3 hours కూర్చునే విధంగా ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో మంచిగా ఫుడ్ తినేసి 2:30 to 5:30 ఎగ్జామ్కి 3 hours నిద్ర రాకుండా సాల్వ్ చేసేలాగా మీ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చారనుకో ఫైనల్ ఎగ్జామ్లో మీకు ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ చాప్టర్స్. సో నేను చెప్పాను కదా ఇందాక, లైక్ ఏ చాప్టర్స్ ఫస్ట్ ఫోకస్ చేస్తే బెటర్ అని చెప్పేసి, అవైతే నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఈ చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేశాకనే రిమైనింగ్ చాప్టర్స్ చేయండి. ఓన్లీ ఈ చాప్టర్స్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయని నేను చెప్పను. ఈ చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేయండి, తర్వాత మిగిలిన చాప్టర్స్ చేయండి. సో దట్స్ వాట్ మై పాయింట్. చలో, సో మ్యాథమెటిక్స్లో వచ్చేసి ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, వెక్టార్స్, 3D టిల్ మ్యాథమెటికల్ రీజనింగ్ అయితే నేను ఇచ్చాను. సో ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోయి మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసుకోండి. ఇది అయిపోయాక మిగతా ఏ చాప్టర్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసేసుకోండి. ఒకవేళ మీకు ఇదేంటంటే లైక్ బేస్డ్ ఆన్ లైక్ ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ ప్రకారము లైక్ ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయో అవన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిజిక్స్కి. సో బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి దాన్ని బట్టి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇవి అయిపోయాక మిగిలిన చాప్టర్స్ కూడా కంప్లీట్ చేసేసుకోండి. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది కెమిస్ట్రీకి అటామిక్ స్ట్రక్చర్, మోల్ కాన్సెప్ట్ 1 and 2, GOC 1 and 2, కార్బోనైల్, లైక్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, సర్ఫేస్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో ఇది కెమిస్ట్రీ అన్నమాట. అవాయిడ్ నెగిటివ్ పీపుల్. సో మీ ఒక జర్నీలో మీరు ఏదైనా ఒక అచీవ్ చేయడానికి వెళ్తున్న సమయంలో చాలామంది చాలా అంటారు. సో చాలామంది కిందికి లాగడానికి ట్రై చేస్తారు, చాలామంది డిమోటివేట్ చేస్తారు. బట్ వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఆన్సర్ మీ రిజల్ట్. ఈ లాస్ట్ 15 days మీరు 200 కాదు 276% ఇవ్వాలి. 276% ఇస్తే రిజల్ట్ దానంతటా అదే వస్తుంది మీకు. సో రిజల్ట్ గురించి ఆలోచించకండి. సో ప్రతి ఒక్కరు ఎవరైతే మిమ్మల్ని కిందికి లాగడం చూస్తారో వాళ్ళు మీ రిజల్ట్ చూసి బాధపడేలా చేయండి. అదే వాళ్ళకి ఇచ్చే పర్ఫెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎట్ ది ఎండ్ బీ ఫోకస్డ్.
బీ కాన్ఫిడెంట్ అండ్ బీ కూల్. సో ఈ 15 days టెన్షన్ తీసేసుకొని ఫీవర్ తెచ్చుకోవడాలు, భయాలు తెచ్చుకోవడాలు ఇవన్నీ చేస్తే మీకు ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఏం కాదు, ఎగ్జామ్ విల్ బీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీరు ఎలా అయితే కాలేజ్లో ఎగ్జామ్ రాస్తారో అట్లనే ఉంటుంది. సో డోంట్ వరీ, ఇచ్చి పడేయండి. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే, ఎంత కూల్గా ఉంటే, ఎంత ఫోకస్డ్గా ఉంటే అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఎవరైతే కూల్, కాన్ఫిడెంట్, ఫోకస్డ్గా ఉండరో వాళ్ళ స్కోర్ తగ్గిపోతుంది. దీన్నే కాంపిటీషన్ పెరగడం, కాంపిటీషన్ తగ్గడం. మీకు 24 hours ఉంటాయి, వేరే వాళ్ళకు 24 hours ఉంటాయి. ఎవరైతే మీకు ఇచ్చిన 24 hours పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటారో వాళ్ళకే మంచి స్కోర్ వస్తుంది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకైతే వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి చరణ్ మలయాళ తెలుగు ఛానల్. ఇంకా నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చలో చంద్, బాయ్ బాయ్. కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, అందులో కూడా జాయిన్ అయిపోండి. బాయ్ బాయ్ బాయ్.